ఒకవైపు బాక్స్ ఆఫీస్ గల్లాపిట్టలు గలగలలాడాలి. అంతలోపే సినిమాని ఓటీటీకి అమ్మేసి డబ్బులు కొల్లగొట్టాలి. కానీ థియేటర్లకి జనాలు రావట్లేదని గుండెలు బాదుకోవాలి. ఇది ప్రస్తుతం మన మేకర్స్ వ్యవహారం. దీంతో కాస్తైనా ఆగకుండా ఇలా కాసులకి కక్కుర్తి పడితే థియేటర్లు చచ్చిపోక ఏమైపోతాయి అంటూ చెవులు కొనుక్కుంటున్నారట మూవీ లవర్స్. ఆ సినిమా ఏ థియేటర్లో ఆడుతోంది? ఈ మూవీ టికెట్స్ దొరుకుతాయా? సినిమా హాల్లో ఫుల్ పబ్లిక్ అంటగా. ఇలా గతంలో సినిమా రిలీజ్ అవ్వగానే వినిపించే మాటలివి. కానీ మన మేకర్స్ అత్యాశకి పోవడం చూస్తే వచ్చే రోజులో థియేటర్లుండడం అనుమానమే. తాజా ట్రెండ్ చూస్తే ఎంత పెద్ద సినిమా అయినా 4 వారాలకు మించి థియేటర్లో ఉండట్లేదంటే మేకర్స్ మనీని ఎంత స్పీడ్గా రికవర్ చేసే ప్లాన్లో ఉన్నారో అర్థమవుతోంది. ఈ మధ్య వచ్చిన లిటిల్ హార్ట్స్, ఓజీ, మిరాయ్ దేనికి థియేటర్లో లాంగ్ రన్ లేకుండా కేవలం నెల తిరిగే లోపే ఓటీటీలలో దర్శనమిస్తోందంటే వచ్చే రోజుల్లో ఈ నెల రోజులు కాస్త 3 రోజులకి పడిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఓటీటీ చేతిల్లో బందీలైపోయి వారు పెట్టిన డేట్స్ కి రిలీజ్ చేస్తోన్న మేకర్స్ మళ్లీ థియేటర్స్ కి జనాలు రావట్లేదు, సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి, ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడకే ముప్పు అంటూ మొసలి కన్నీరు కార్చడమే ఇక్కడ మ్యాజిక్. తాజాగా బాక్సాఫీస్ వద్ద 800 కోట్లు సాధించి 1000 కోట్ల మార్క్ను చేరుకుంటుందనుకున్న కాంతారా చాప్టర్ 1ని కూడా ఈ అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడం చూస్తే ఓటీటీ మేకర్స్ పై ఎంత అజమాయిషీ చేస్తోందో అర్థమవుతోంది. ఏది ఏమైనా మేకర్స్ అంతా కలిసి సినిమాని చేజేతులా చంపేసే పనుల్లో ఉన్నారని వారికైనా ఎప్పుడుకర్థమవుతుందో ఏమో. For more videos like this, subscribe Big TV channel.